భారతదేశంలోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి నాలా లోకేష్ అన్నారు. మంగళగిరిలో అత్యాధునిక వసతులతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఆసుపత్రి నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి టిట్కో నివాసుల వద్ద దివిస్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి సురక్షిత తాగునీటి పథకాన్ని లోకేష్ ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. నేట వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డీ అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా నాతో మాట్లాడి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మీద కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇట్లా ఎన్నికల ముందర మంగళగిరి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందరికెళ్తున్నా. అహర్నిశలు మంగళగిరి ప్రజల కోసం మేము కష్టపడతాం. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 ఉండాలి. దాంట్లో భాగంగా ప్రజలు కూడా మీ పైన కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి. ఇట్లా పార్కులు, కళ్యాణ మండపాలు, భూగర్భ డ్రైనేజ్, ఆసుపత్రి, అన్ని కార్యక్రమాలు మంగళగిరిలో మనం యుద్ధ ప్రాతిపదికగా చేస్తాం. ఒక ఆదర్శంగా చేద్దాం.